హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అప్పటికప్పుడు మనం ఇంట్లో చేసుకొని తింటే ఆహా అనవలసిందేనండి. చూడండి, షుగర్ పేషెంట్లకు కూడా పెడితే చాలా మంచిదండి. ఎందుకనండి, వాళ్ళు పాపం ఒక బుక్క తినకడ 4 రొట్టెలు గబా గబా తినేస్తారు. చూడండి, మరి మామిడికాయ ఉల్లిపాయ కూర తయారు చేసుకునే విధానం అయితే ఈ వీడియోలో చూపించేస్తున్నాను. ఒక మామిడికాయ, ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. ఉల్లిపాయ కూడా చాలా పెద్దగా తీసుకోవాలండి, 250 గ్రామ్స్ అంతా. 2 పచ్చిమిర్చి కూడా తీసుకొని కట్ చేసి పక్కకు పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర అయితే పెట్టేసుకున్నాను. వేడయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, 2 పచ్చిమిర్చి పొడవులో చీరేసుకోవాలండి. ఇలా నేనైతే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఒక 6-7 అయితే వెల్లుల్లి కూడా ఇలా కొంచెం పచ్చగా దంచేసి వేసేసుకున్నానండి. సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు అయితే మనం ఇలా వేసేసుకోవాలండి. సన్నగా అంటే మరీ సన్నగా తరగాలండి ఉల్లిపాయలు. మామిడికాయలు కదా, ఎక్కువ మామిడికాయ ముక్కలే కనబడాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గి ఫ్రై అయిపోవాలండి. కొంచెం మనకి ఉల్లిపాయ ఫ్రై అవ్వడానికి సాల్ట్ అయితే కొంచెం నేనైతే ముందే వేసుకుంటున్నాను. మీరు కూడా అలా వేసారనుకో చాలా త్వరగా అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయేది ఉల్లిపాయలు అయితే. ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే చూడండి ఒక 5 మినిట్స్ మామిడికాయల ముక్కలను చూడండి, నేను పొట్టు మొత్తము ఇలా గీరుకోలేదండి, ఇలా మాత్రం నేను చేసుకున్నాను. ఇలా చూసుకోండి, ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే మామిడికాయ ముక్కలు అనేది టేస్ట్ అనేది ఎక్కువగా వచ్చేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, మరి ఈ మామిడికాయ ఉల్లిపాయ కూర మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మామిడికాయ ఉంటే చాలు, మామిడికాయ కూర చిటికలో రెడీ అయిపోతుంది. అప్పటికప్పుడు మనకి బావి దగ్గరికి వెళ్ళేసైనా, ఆఫీస్ నుండి వచ్చేకినా, పిల్లలు వచ్చేసరికినా మామిడికాయ ఉల్లిపాయ కూరతో 2 బుక్కలు పెట్టామనుకో, పుల్లగా అసలు ఎంత టేస్టీగా తింటారంటే, మారం చేయకుండా అయినా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చాలా రుచిగా ఉంటుందండి. పుల్లగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. మరి ఒక మామిడికాయ ఎప్పుడు పప్పులో కాకుండా ఉల్లిపాయతో ఒక్కసారి ఇలా మీరు ట్రై చేయండి. ఎప్పుడుగా జన్మలో మర్చిపోరు ఫ్రెండ్స్. మరి నేను మామిడికాయ, ఒక ఉల్లిపాయకి మాత్రం నేను 2 స్పూన్స్ అయితే మిర్చి పౌడర్ వేసుకున్నా, 2 గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాను. కనుక రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని మనం కాస్త ఇలా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలండి. ఇలా కొంచెం ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఆయిల్ కాస్త తేలుతుంది అనుకున్నప్పుడు చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. కొన్ని వాటర్ అయితే వేసుకోవాలండి మామిడికాయ ముక్కలు ఉడకడానికి. చూడండి, నేనైతే చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఎక్కువ లూజ్గా చేసుకోకూడదండి. కొన్ని వాటర్ వేసి 5 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. అబ్బా చూడండి, మంచిగా గుమగుమలు ఆడుతుంది. అసలు మామిడికాయ ఫ్లేవర్ అనేది ఇల్లు మొత్తం ఉబ్బరి వచ్చేసేదండి. స్మెల్ మాత్రం మామయ్య అయితే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఈ మధ్యలో మామయ్య గారికి షుగర్ కూడా వచ్చేది. అన్నంలో కాకుండా చపాతీలో పెట్టడానికి అయితే మామయ్య గారికి ఇలా అయితే నేను రోటీ కోసం చేశాను. నేనైతే అన్నంలోనే తినేసాం అత్తయ్య నేను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు లేటు, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.